చాలా బాగుందండి. కానీ మనకి వచ్చింది సెకండ్‌ని అమ్మఒడి ఇచ్చింది పిల్లలకి. మళ్ళేమో గ్యాస్ డబ్బులు పడినాయి మనకి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రౌడీయిజమే. ఇప్పుడు అది లేదు. పసుపు కుంకాలు ఎంతమంది పోయినాయో. ఏంటి డూబుల్ గేటు మందు తయారు చేసి జగను అందరూ అసలు అంతా ఇదయ్యారు. ఇప్పుడు చాలా మంది చాలా ఆనందం ఇంటింటికి వెళ్తుంటే కూడా అందరూ అదే ఆనందం పడుతున్నారు. కానీ రోజా బాగా నోరు జారుతుంది. రోజా ఆడదాన్ని కదా, మేము కూడా మాకు ఏంటంటే ఒక ఆడదానికి గౌరవం ఇవ్వాలని చెప్తున్నాము. రోజా మాత్రం ఒక్కసారి చెప్పుతో కొట్టాం మేము అందరూ. మళ్ళీ ఆ రోజులు రాకుండా చూసుకోమని రోజాకి వార్నింగ్ ఇస్తున్నాం మేము గట్టిగా. రోజాకి కానీ అందరికీ కానీ లేడీస్ అనగా మేము ఊరుకుంటున్నాము. ఆ పద్ధతి దాటుతుంది, ఆ దాటకుండా ఉండాలి రోజా గారు. అసలు ఎంత బాగుందంటే చెప్పుకుంటానికి ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళ ఆనందం చూడలేకపోతున్నాం. ముందల ఇంటికి వెళ్ళి ఏంటమ్మా అంటే గ్యాస్ డబ్బులు పడినాయి, ఈరోజు ఫ్రీ బండి వచ్చింది, 3 నెలలు మాకు కలిసి వచ్చినాయి, 1000 రూపాయలు కలిసి వచ్చిందని ఆనందం పడుతున్నారు. అమ్మఒడి వచ్చిందంటే స్కూల్ బుక్కులకి ఈసారి 12వ తారీఖుకే డబ్బులు పడితే 15వ తారీఖు అందరూ ఇంట్లో పండగలు చేసుకున్నారు. ఆ పండగలకి మాకు చాలా ఆనందం ఉంది. బాబు గారు వచ్చారు, మా ఇంట్లో అందరికీ పండగలు ఉన్నాయి. అసలు అదెక్కడుంది ఇదెక్కడుంది, అది పిచ్చెక్కిపోయింది ఆయనకి. ఎందుకంటే మెంటలు ఒక జనంలో అమ్మని తోసేసాడు, మెంటలు వచ్చి చెల్లిని తోసేసాడు. ఇప్పుడు ఇప్పుడేమో జనాల మీద ఏడేసి మెంటలు వచ్చింది. కొంచెం డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే కొంచెం బాగుంటుంది, తగ్గుద్ది కొంచెం. ఎందుకంటే ఇంత మంచి పరుద్దానికి ఏదో ఎక్కడిదో కలిసి తీసుకొస్తుంటే అది వేస్ట్. అందుకే కొంచెం మెంటల్ డాక్టర్ టాబ్లెట్లు వాడితే, లేకపోతే నిద్ర టాబ్లెట్ వేసుకుని పడుకుంటే కూడా కొంచెం బాగుంటుంది.